హిందీ హీరో అజయ్ దేవగన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర డిజ్నీ హాట్‌స్టార్ లో విడుదలైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా అజయ్ దేవగన్ తన ఓటీటీ అరంగేట్రం చేశారు. ఇక ఈ సిరీస్ కు ముందు నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం, టీజర్, ట్రైలర్ సిరీస్ మీద ఆసక్తి పెంచాయి. దానికి తోడు రాశి ఖన్నా కూడా నటించడంతో సిరీస్ మీద ఆసక్తి పెరిగింది. మరి ఆ సిరీస్ ఎలా ఉంది, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ డీసీపీ రుద్రవీర్ సింగ్ అనే క్యారెక్టర్ చేశాడు. ముంబై పోలీసుల స్పెషల్ క్రైమ్ యూనిట్ లో రుద్రవీర్ సింగ్ అజయ్ దేవగన్ డీసీపీగా పనిచేస్తూ ఉంటారు. నేరస్తులను పట్టుకోవటానికి, వారికి గుణపాఠం చెప్పటానికి, చట్టాన్ని ఉల్లంఘించటానికి కూడా రుద్ర వెనుకాడడు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన కేసులను కూడా సాల్వ్ చేసేందుకు ఆయనకే అప్పగిస్తూ ఉంటారు పై అధికారులు. ఈ కారణంగా అతని వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. అయితే ఒక కేసు కారణంగా సస్పెన్షన్లో ఉన్న రుద్ర సస్పెన్షన్ ముంబై నగరంలో నేరాలు పెరుగుతున్నందున రద్దు చేయబడుతుంది. ఈ నేరాలను ఆపటానికి రుద్రకు సమయం తక్కువ ఉంటుంది. ఆ కేసులోనే ఆయన మానసిక రోగి అయిన ఆలియాని కలుస్తాడు. ఆలియా పాత్రలో రాశి ఖన్నా నటించింది. ఆ కేసును సాల్వ్ చేసే ఉద్దేశంతో ఆమెతో స్నేహం చేస్తాడు. అయితే కథగా చెప్పాలంటే ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త విలన్ ఉంటారు. రుద్ర ఆ ఆరుగురిని ఎలా అడ్డుకున్నాడు, వారి నుంచి నిజాలు ఎలా రాబట్టారు అనేదే కథ. రుద్ర వెబ్ సిరీస్ బ్రిటిష్ వెబ్ సిరీస్ లూథర్ అధికారిక హిందీ రీమేక్. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. షో ఒక్కో ఎపిసోడ్ కథ దోపిడీకి సంబంధించినది కాగా మిగిలిన 5 ఎపిసోడ్లు హత్య మిస్టరీపై ఆధారపడి ఉంటాయి. అద్భుతమైన విషయం ఏంటంటే రుద్ర ప్రతి ఎపిసోడ్లో మీకు భిన్నమైన కథ అందించారు. ఆ అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే క్రైమ్ నేపథ్యంలో తీసిన బాలీవుడ్ సినిమాలు అనేకం గుర్తు వస్తాయి. ఓవైపు షోలో క్రిమినల్ చేజింగ్ జరుగుతుండగానే రుద్ర వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథను కూడా కలిపేలా అల్లుకున్నారు. అజయ్ దేవగన్ భార్యగా ఇషా డియోల్ నటించింది. భార్య శైలాతో రుద్ర విడిపోవటం, తన సీనియర్లు జూనియర్లతో రుద్ర ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. ఒరిజినల్ ని భారతీయ ప్రేక్షకులకు అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ చాలా కష్టపడడం కనిపించింది. ది ఏజ్ ఆఫ్ డార్క్నెస్ సిరీస్ మొత్తం అజయ్ దేవగన్ వన్ మ్యాన్ షో అని చెప్పక తప్పదు. అజయ్కి బిల్డప్ ఇవ్వటానికే అన్నట్టు అనేక తెలివైన క్రిమినల్ పాత్రలు సృష్టించబడ్డాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అజయ్ని మించిన వారు లేరు అన్నట్టు చూపించేందుకు ప్రయత్నించారు. రుద్ర మొదటి 3 ఎపిసోడ్స్ అనుకున్నంత అద్భుతంగా లేవు, కానీ అజయ్ దేవగన్ నటన ఒక్కటే సిరీస్ మీద ఆసక్తి పెంచింది. రాశి ఖన్నా కూడా తన పాత్రలో చాలా బాగా సెట్ అయింది. మరోవైపు మిలింద్ గునాజీ, అశ్విని కల్సీకర్, అతుల్ కులకర్ణి మరియు ఆశిష్ విద్యార్థి తమ పాత్రల పరిధి మేర నటించారు. చాలా డబ్బు వెచ్చించి ఈ సిరీస్ను చిత్రీకరించారు. ఆ రిచ్నెస్ సిరీస్లో కనిపించింది. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.